నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. హైడ్రాకు కొత్త రూపు, కొత్త చట్టాన్ని తెనున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో హైడ్రా పేరు చెప్తే చాలు బిల్డర్లకు కావచ్చు, రియల్డర్లకు కావచ్చు, అక్రమదారులకు కావచ్చు, కబ్జాదారులకు రంగనాథ్ వస్తుందంటే చాలు వాళ్ళ గుండెల్లో రైల్లో పరిగెట్టేది. అలాంటి హైడ్రాపై సుప్రీంకోర్టు సీరియస్ అయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అతి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుతో వాదోపనాలు జరిపి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అప్పీల్ చేయనున్నారు. ఒకవేళ ఈ అప్పీల్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే హైడ్రాకు తెలంగాణలో కొత్త రూపు వస్తుంది. ఇంతకుముందు హైడ్రాకు ఎన్ని అధికారులు ఉన్నాయో ఎప్పుడు కొత్తగా తెచ్చే చట్టంలో హైడ్రాకు మరింత అధికారులు ఇవ్వనున్నారు. దీంతో ఎవరైతే అక్రమంగా ఇల్లులు కట్టుకున్నారో, కబ్జాలు చేస్తున్నారో, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తున్న వారికి ఇది ఖచ్చితంగా మింగుడు పడని విషయం. ఎందుకంటే వాళ్ళ అధికారం ఇంకా కొనసాగనివ్వదు హైడ్రా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో రంగనాథ్ హీరోగా ప్రజల ముందుకు వచ్చారు. ఇక మీదట సూపర్ హీరోగా రాబోతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే హైడ్రా రంగనాథ్కు మరింత అధికారాలు ఇచ్చే అవకాశం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ హైడ్రాకు కొత్త కొరలు, కొత్త హైడ్రా చట్టాన్ని అమల్లోకి తేనున్న ప్రభుత్వం. ఈ చట్టంతో హైడ్రా అధికారులకు మరింత పదును. ఇంతకుముందు హైడ్రా పదునుకు ఎవరు చెక్ పెట్టలేకపోయారు, కానీ ఇంకా మరింత పదును పెడితే ఇంకా హైడ్రా ఈ తెలంగాణలో కబ్జాకోరులు, ఎవరైతే ఉన్నారో అక్రమంగా భూములను కబ్జా చేసేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఇక మీదట మీ ఆటలు సాగవు అని హైడ్రా కమిషనర్కు కొత్తగా బాధ్యతలు అప్పగించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే అప్పీల్ యాక్సెప్ట్ అయితేనే ఇదంతా అమల్లోకి రానుంది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను నియమిస్తారా మళ్ళీ, లేకపోతే వేరే వాళ్ళని నియమిస్తారా అన్నది అతి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. అది ఒకవేళ రంగనాథ్ కనుక మళ్ళీ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపడితే పరిస్థితులు దానికన్నా డబుల్ ఇంపాక్ట్గా ఉంటాయి. గతంలో హైడ్రా చేసిన మంచి పనులు అంత ఇంత కావు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కబ్జాకు గురవుతున్న అసైన్ ల్యాండ్ కావచ్చు, ఎఫ్టీఎల్ భూములు కావచ్చు, చాలా ఒకటా రెండా కోట్లాది రూపాయల సొమ్మును ప్రభుత్వానికి అప్పచెప్పింది. హైడ్రా ఉండాలంటూ హైడ్రాకు మద్దతుగా నిలుస్తున్న ప్రజలు కొన్ని చోట్ల హైడ్రాకు బ్రహ్మరథం పడుతున్నారు. కాలనీవాసులు కావచ్చు, ఎందుకంటే ఆ ప్రాంతంలో పార్కు స్థలాలను కూడా కబ్జా చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళ సొత్తుగా భావించి ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు హైడ్రా ఒక కొత్త అద్దాన్ని ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం క్రియేట్ చేసి దాంతో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పార్కుకు చెందాల్సిన భూమిని పార్కు కేటాయించి, నాలాలకు చెందాల్సిన భూమిని నాలాలకు కేటాయించి, అలాగే డ్రైనేజీలు కేటాయించాల్సిన భూమిని వాటికి అప్పగించి అక్కడ కబ్జాదారుల ఆటలు సాగనివ్వకుండా హైడ్రా వాటికి చెక్. కబ్జాదారులు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు 1810 ఎకరాల ఆక్రమణల నుంచి విముక్తి. ఈ భూముల విలువ సుమారు 1.20 లక్షల కోట్లకు పైమాటే. అంటే చూడండి ఇక ఎంత అవినీతి జరిగిందో ప్రభుత్వ భూమి విషయంలో. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసుకున్నారు. 1810 ఎకరాల ఆక్రమణ నుంచి కాపాడింది హైడ్రా. ఇది ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రజల ఆస్తి కదా. ప్రజల ఆస్తి ప్రజల చెంత ఉండాలి, కానీ కొంతమంది చెంతకి వెళ్తుంది. ఇదంతా గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త చట్టాన్ని తెచ్చారు. హైడ్రా ద్వారా ప్రభుత్వ భూమిని కాపాడి ఈ ప్రభుత్వ భూమి మొత్తం ప్రజలకే చెందాలి. ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు కేటాయించాలి. అది ఏ విధంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ సంపాదన పెంచుకోవడానికి ఈ భూములు అనేవి ఉపయోగపడతాయి. ఈ భూములను పేదవాడు ఇల్లు కట్టించుకోవడానికి, మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడానికి, ఐటీ కంపెనీలకు ఇవ్వడానికి, ఉద్యోగ కల్పన కోసం ఇలా కేటాయిస్తారు. కానీ కొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని వాళ్ళ సత్తుగా భావించి ఆక్రమణ చేస్తున్నారు. హైడ్రా సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. లోతుకుంట భూముల విషయంలో ధిక్కారంగా పరిగణించిన హైకోర్టు హైడ్రా కమిషనర్ తొలగింపునకు ఆదేశాలు. దీనిపై అప్పీలుకు వెళ్లిన ప్రభుత్వం అధికార పరిధులను ప్రస్తావించనున్న రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, హైడ్రా కమిషనర్గా రంగనాథ్
రంగనాథ్ను తొలగిస్తే వేరే కమిషనర్ వస్తారు, కానీ హైడ్రా మాత్రం రాష్ట్రంలో కొనసాగుతుందని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అయితే కమిషనర్ను ఉంచాలా తీసేయాలన్నది సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆదేశం, దాన్ని పరిగణలోకి తీసుకొని ఇవంతా జరుగుతుందన్నమాట. హైడ్రా సాధించిన విజయాలు ఏమన్నా అంటే అక్రమ నిర్మాణాల కూల్చివేత అని ఇండ్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, ప్రభుత్వ స్థలంలో బఫర్ జోన్ల FTL పరిధిలో నిర్మించిన ఇల్లులుగా వాటిని 12,760 పై మాటే కూల్చారు. కాకపోతే వాళ్ళ కుటుంబ రోజున మాత్రం హైడ్రా ఖచ్చితంగా తగులుతుంది, ఎందుకంటే కష్టపడి కట్టుకున్నారు కదా. చెరువుల ఆక్రమణ తొలగింపు 1,950+ ఎకరాలు చెరువు చుట్టుపక్కల ఉన్న భూములను కూడా ఆక్రమణ గురి చేశారు. అక్కడ కూడా ఆక్రమంగా సంపాదించుకుంటారు. 1,950 ఎకరాలు చెరువుల ఆక్రమణ తొలగింపు. నాలాల పరిరక్షణ దగ్గర 150+ కిలోమీటర్లు. నాలా చుట్టూ ఉన్న అక్రమాలు, అక్కడ కట్టుకున్న ఇల్లులు, నాలాల పైన కూడా ఇల్లు కట్టుకున్న సందర్భాలు హైదరాబాద్లో మనం చూస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం 8,600 పైమాటి. ప్రభుత్వ భూముల రక్షణ 5,300 ఎకరాలు. దగ్గర 5,300 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు. ఇవన్నీ హైడ్రా సాధించిన విజయాలు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గత హైడ్రా కమిషనర్కి ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో అది కొంతవరకు ఇస్తే ఇప్పుడు హైడ్రా కొత్త రూపుని తెస్తుంది. మరిన్ని కొత్త చట్టంతో రంగంలో దిగిపోతుంది. హైడ్రా అధికారులకు మరింత సామర్థ్యాన్ని ఇస్తుంది. దీంతో హైడ్రాకి తెలంగాణలో బ్రేక్ పడనట్టే. కమిషనర్గా ఉంటారా లేకపోతే వేరే వాళ్ళని నియమిస్తారన్నది ఒక చిన్న క్వశ్చన్. దానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పీల్కి వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మాజీ కమిషనర్ రంగనాథ్ కూడా సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తున్నారు. ఈ అప్పీల్ కనుక యాక్సెప్ట్ అయితే హైడ్రాకు మరింత పదును. రంగనాథ్ మరో హీరోగా కాదు, ఇప్పుడు సూపర్ హీరోగా హైడ్రాకు రానున్నారు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.